అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామంటూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ హామీ. చిత్తూరు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ డైరీ 2026ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని వివరించారు. కేబుల్ టీవీలు, చిన్న వార పక్ష మాస పత్రికలకు ప్రభుత్వ జీవో ప్రకారం అక్రిడేషన్లను జారీ చేయడంలో తగిన ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. పోలీస్ కేసుల విషయంగా ఎఫ్ఐఆర్నే ప్రామాణికంగా తీసుకోకుండా కేసు తీవ్రతను బట్టి అక్రిడేషన్లను మంజూరు విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో అక్రిడేషన్ జారీలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్ జిల్లా కలెక్టర్కు వివరించారు. చివరగా జిల్లా కలెక్టర్కు ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు, సభ్యులు, ఆయా పత్రికల ప్రతినిధులు, సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు సాటి గంగాధర్, బి జగదీష్, గందోడి హరిప్రసాద్, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి ప్రకాష్, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు కేశవులు, నేటి ఆయుధం పత్రిక ఎడిటర్ రూపారెడ్డి, గిరిజన జైబేరి ఎడిటర్ ఈ రఘురాం, మనం పత్రిక ఎడిటర్ బృందం గాంధీ, చెంగల్ రాయలు, మన ధ్యాస పత్రిక ఎడిటర్ చంద్రశేఖర్ రెడ్డి, ఇప్పుడు పత్రిక స్టాఫ్ రిపోర్టర్ మునిచంద్రారెడ్డి, యువదర్శిని పత్రిక ఎడిటర్, తిరుపతి జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు మునికృష్ణయ్య, తిరుమల శక్తి ఎడిటర్ బొజ్జయ్య, నేటి మన దేశం తెలుగు దినపత్రిక ప్రతినిధి కృపానందరెడ్డి, స్కైలైన్ ఆంగ్ల దినపత్రిక ప్రతినిధి శివశంకర్, దినకరన్ తమిళ దినపత్రిక ప్రతినిధి కుబేంద్రన్, కురుక్షేత్రం దినపత్రిక ప్రతినిధి దినేష్ కుమార్, చిత్తూరు పీసీఎన్ కేబుల్ టీవీ ప్రతినిధి యాదవేందర్ రెడ్డితో పాటు అధిక సంఖ్యలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు, సభ్యులు, జర్నలిస్టులు, అధిక సంఖ్యలో జర్నలిస్టు పాల్గొన్నారు. ఇది రేపు మీటింగ్లో డిస్కస్ చేస్తాను. నేను మొత్తం కమిటీ ముందు పెడతాను. నేను ఒక్కరి డిసిజన్ తీసుకుంటాను సార్. నేను ఎలా రూల్ పరంగా ఎవరేదో అందరూ మంచివాడు ఉన్నారు, అందరూ మంచివాడు, ఒక్కరే కాదు అందరూ మంచివాడు సార్. ఎవరైనా నాకు ఈ కాడికి వెళ్ళారంటే నీకోసం నా కోసం వెళ్ళి సో అదే కరెక్ట్గా పద్ధతి పరంగా వెళ్తే మ్యాక్సిమం వ్యక్తికి ఇవ్వాలి. మ్యాక్సిమం వ్యక్తికి ఇవ్వకూడదు, ఎలా అయిపోయింది మ్యాక్సిమం వ్యక్తికి ఇవ్వాలి. ఈ ముందు కమిటీ డిస్కస్ చేస్తాం. కమిటీ అంటే రెండు ఉన్నాయి సార్. ఆ మాట కూడా రేపు మీరు ఐ థింక్ మీ నుంచి తర్వాత మీరు కూడా కమిటీ మీరు సరే సార్. నేను అదే పాయింట్ మీ ముందు మాట్లాడతాను. యూనియన్ బాజీ పాయింట్ కాదు. ఏం బేసిస్ మీద ఇవ్వాలి, ఏం బేసిస్ మీద ఇవ్వకూడదు, ఆ రెండు మాటలు డిస్కస్ చేస్తాం సార్. యాక్చువల్గా అయితే సార్ ఎవ్రీ ఇయర్ వచ్చి యాక్చువల్గా ఎట్లుంటుందంటే కామ్రేడ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి రాష్ట్ర డైరీని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆవిష్కరించారు. అందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో నెలకొన్నటువంటి అక్రిడేషన్కి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా అర్జీ రూపంలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయనతో కూలంకుషంగా కూడా చర్చించడం జరిగింది. కేబుల్ టీవీలు, చిన్న పత్రికలు, అదేవిధంగా మీడియం పత్రికలు, తమిళ పత్రికలు, తమిళ ఛానల్స్కి సంబంధించినటువంటి హిందీ పత్రికలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా కలెక్టర్ గారితో డిస్కషన్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అక్రిడేషన్ కార్డులు కూడా కలెక్టర్ గారు శాంక్షన్ చేస్తానని చెప్పేసి చెప్పడం, నిజంగా కూడా ఆయనకి మేము ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి జర్నలిస్టులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏదేమైనా కానీ అక్రిడేషన్ కమిటీ సభ్యులందరూ కూడా దయచేసి
జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డులు తీసిచ్చే ప్రయత్నం చేయండి. అంతేగాని వ్యక్తిగతమైనటువంటి విద్వేషాలకు పోయి అక్రిడేషన్లు అడ్డుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ఇంతవరకు యూనియన్ల చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఏది కూడా పునరావృతం కాలేదు. దయచేసి మనం అందరం కూడా కష్టపడి ప్రభుత్వం ఇచ్చినటువంటి అక్రిడేషన్ కార్డుని సాధించుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఈ కోటాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. అక్రిడేషన్ సభ్యులందరూ కూడా ఏకతాటిపై నిలబడతారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ఉన్నటువంటి మా కమిటీ సభ్యులందరూ కూడా దీనిపైన నిరంతరం పోరాడతారు. అదేవిధంగా కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించినారు. ఈ సందర్భంగా ఆయనకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్టుల పైన ఉన్నటువంటి క్రిమినల్ కేసులకు సంబంధించి కూడా కలెక్టర్ గారు చాలా క్లారిటీగా ఇచ్చారు. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాదు, ఆ కేసులో గ్రావిటీ ఎంత ఉంది, నిజంగా కూడా ఈ రకమైనటువంటి ఒక పారదర్శకమైనటువంటి ఒక చర్చ జరగడం కలెక్టర్ గారితో చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం. హాజరైనటువంటి జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం.